హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారైతే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ని ఆవిష్కరించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే చాలా గమ్మత్ ఏంటంటే, జాబ్ క్యాలెండర్ ఇలా ఒక సాధారణమైన ఇయర్లీ క్యాలెండర్ ఎట్లయితే సంవత్సరం ఉంటుంది, దాంట్లో 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో ఒక్కొక్క నెలలో 30-31 రోజులు ఎట్లయితే తేదీలు వారాలు ఉంటాయో, జాబ్ క్యాలెండర్లో కూడా 2025 సంవత్సరంతో స్టార్ట్ అయింది. జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్ క్యాలెండరు 2025తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 2025లోని డిసెంబర్తో ఎండ్ అవుతుంది. కానీ అలా ఉద్యోగాల యొక్క ఖాళీలు ఏమి కనిపించాయి. ఉదాహరణకి డిఎస్సి ఇచ్చినారంటే, ఆ డిఎస్సి ఎప్పుడు ఇస్తానంటున్నారు? నవంబర్లో 2024 నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ టెట్ యొక్క ఎగ్జామ్ వచ్చేసి జనవరిలో జరుగుతుంది. అదేవిధంగా జనవరిలోనే జరిగి జనవరిలోనే రిజల్ట్ ఇస్తారు. టెట్ 2025 ఫిబ్రవరి 25న 2025 ఫిబ్రవరి 25న చూడండి ఎంత సింక్ అవుతున్నాయో, చాలా బాగా సింక్ అవుతున్నాయి డేట్స్. 2025 ఫిబ్రవరి 25న డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. 2025 ఏప్రిల్ 25న ఎగ్జామ్ ఉంటుంది. ఎంత చక్కగా డేట్లు సింక్ అవుతున్నాయో చూడండి. 2025 అదేవిధంగా ఏప్రిల్ 25న డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నారు. మరి 2025 ఏప్రిల్ 25న డిఎస్సి ఎగ్జామ్ ఉంటే మళ్ళీ 2025 మనకు జూన్ 25న స్కూళ్ళల్లో నూతన టీచర్స్ని అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటారని చెప్పేసి అందులో ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే, జాబ్ క్యాలెండర్ అనేది పేరుకే ఇచ్చారు తప్ప అందులో ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చే ఉద్యోగాలు ఎన్ని అనేది డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఏ నోటిఫికేషన్ ఏ నెలలు ఇస్తారు, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క సంబంధిత నోటిఫికేషన్కు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఎగ్జామ్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఏం లేదు. అదేవిధంగా మనము మన పక్కన బీహార్ రాష్ట్రం యొక్క జాబ్ క్యాలెండర్ తీసుకున్నట్టయితే అంత చిన్న, అంటే మనకంటే దరిద్రమైన రాష్ట్రం, అది చాలా పేదరికమైన రాష్ట్రం బీహార్. అక్షరాస్యతలో కూడా తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నదే. అయినా కూడా వాళ్ళు ఒక స్ట్రక్చర్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దాన్ని నీట్గా ఫ్రేమ్ చేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ ఎంత నీట్గా ఫ్రేమ్ చేసుకున్నారంటే, వాళ్ళ రాష్ట్రంలో వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్స్ ఎన్ని ఇస్తున్నారు, సంఖ్య ఏంటిది, దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు తేదీ, నోటిఫికేషన్ తేదీ, ఎగ్జామ్ డేటు, అదేవిధంగా ఎగ్జామ్ కంప్లీట్ డేటు. తమిళనాడులో కూడా అలానే ఇచ్చారు. తమిళనాడులో కూడా యూపీఎస్సీ వాళ్ళ క్యాలెండర్ లెక్కనే వాళ్ళు ఏం చేసిండ్రు, గ్రూప్ 1 ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రోజున ఏ నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఏ నెలన ఏ రోజున ఎగ్జామ్ పెడతాము, ఏ నెలన ఏ రోజున ఫలితాలు ఇస్తామని తమిళనాడు జాబ్ క్యాలెండర్లో కూడా ఉన్నది. దరిద్రం ఎందో కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి అసలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేది కుంటు పడిపోయింది. ఎక్కడ చూసినా ఒక్క కొత్త పథకం లేదు. దరిద్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి తనకు తానే జబ్బలు జరుచుకుంటాడు, తొరలు జరుచుకుంటాడు, గొప్ప పరిపాలన అందిస్తున్నా అని. ఎందుకు ఇట్లనే మాట్లాడుతున్నానంటే, 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు ఏడిచ్చిందండి, ఎవరి ముక్కలు పెట్టిండు? రేవంత్ రెడ్డికి అసలు ఎన్ని శాఖలు ఉన్నాయి, ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని కంప్లీట్ ఆయనకు ఒక అవగాహన రహితమైన మేనిఫెస్టో తయారు చేసుకొని అలా ఉద్యోగాలు 2 లక్షలు ఈ యొక్క 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి పిల్లలకి ఇస్తామని చెప్పేసి చాలామందిని మభ్యపెట్టిండు. మొత్తానికి 2025 జాబ్ క్యాలెండర్ ప్రకటించినా కూడా దాంట్లో ఉద్యోగాలు ఎన్ని చూపించిండండి? 13,000 కూడా లేవు. వాళ్ళు చూపించిన ఉద్యోగాలు 13,000 కూడా లేవు. పట్టమనే 10 ఉద్యోగాలు కూడా లేవు. కేవలం ఆంధ్రజ్యోతి పేపర్లో 13,505 ఉద్యోగాలను ఆర్థిక శాఖ ఐడెంటిఫై చేసింది అంటాడు. అది కూడా నమ్మకం తక్కువ. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మిత్రులారా, ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆ నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాసుకోండి. ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం సంపాదించుకోండి. తర్వాత మీరు అనుకున్న పెద్ద ఉద్యోగాలకు తర్వాత రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకు కావాల్సింది ఏంది? ఒక ఉద్యోగ భద్రత కావాలి. ఏదైనా ఒక ఉద్యోగంలో పోతే ఆ ఉద్యోగంలో మీరు పోయినట్టయితే పేదరికం తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, మీలో మీరు ఎర్నింగ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నేనేం చెప్తున్నానంటే, జాబ్ క్యాలెండర్ అనేది బోగస్ క్యాలెండర్. నేను కూడా అందరిలాగానే దాన్ని వ్యతిరేకిస్తున్నా.
ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 80,000తోని లక్షతోని 80,000 నుండి 1,00,000 వరకు ఉద్యోగాలు చూపిస్తారేమో ఖాళీలు. దాంట్లో గ్రూప్ 1 ఎన్ని పోస్టులు ఉంటాయో చెప్తారు కావచ్చు, గ్రూప్ 3 ఎన్ని ఉన్నాయో చెప్తారు కావచ్చు, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 3 గ్రూప్ 4 రెండు మెర్జ్ చేసిర్రు. కనీసం ఒక 20,000 గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు ఉంటాయి అనుకున్నా, అలాంటివి కూడా ఏం లేవు. డిఎస్సి వచ్చేసి 17,000 పోస్టు డిఎస్సి ఉంటాయి అనుకున్నా, అలాంటివి కూడా ఏం లేవు. మొత్తం అందరినీ నమ్మబలికిచ్చి ఆగమాగం చేసి మసిబూసి మారడికాయ చేసినట్టు ఒక జాబ్ క్యాలెండర్ని అయితే ప్రకటించారు. ఆ జాబ్ క్యాలెండర్లో సంవత్సరాలు, నెలలు, తేదీలే ఉన్నాయి తప్ప ఉద్యోగాల అంకె లేదు. పులిహోరలో పులి కానీ ఉంటుందా? ఉండదు. పులిహోరలో పులి ఉండదు, జాబ్ క్యాలెండర్లో జాబులు ఉండవు. కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే మిత్రులారా, మీరందరూ కూడా జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాతనే మీ అందరికీ అర్థమైపోతుంది ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏమి అని. కానీ టెట్ అండ్ డిఎస్ అయితే కంపల్సరీ ఉంది, దాంట్లో వారు మెన్షన్ చేసినారు. చదివే వాళ్ళు చదవండి. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 గ్రూప్ 1 పైన క్లారిటీ లేదు. వాళ్ళు ఏమంటున్నారు, నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారనేది దాంట్లో క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి కేవలం రాజకీయం చేస్తుండు, అడ్మినిస్ట్రేషన్ చేస్తలేడు. రాజకీయం చేస్తుండు కాబట్టే ఈ నిరుద్యోగులను అట్రాక్ట్ చేస్తుండు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ హయాంలో కానీ 65-68 సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ సీఎం కూడా ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఇస్తే ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు భారీ మీటింగ్లో ఏ సీఎం పెట్టలే. ఇంత చీప్ పబ్లిసిటీ చేసుకునేది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే. టీచర్స్కి ప్రమోషన్స్ ఇస్తాడు, ఎల్పీ స్టేడియంలో పోతాడు, టీచర్లు 30,000 మందితో ముచ్చలు పెడతాడు. మీరే దిశానిర్దేశం చేయడానికి సమాజానికి అని చెప్పేసి వాళ్ళని లేపుతాడు. టీచర్సు మీరందరూ కంటి తీగల వాళ్ళు, కందిరీగల వాళ్ళు, అంతకంటే డేంజర్ అని వాళ్ళని తిరుగుతాడు. ఇంత దారుణమైన మాటలండి. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా సోయి సొక్కు తెచ్చుకొని మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే ఇవ్వండి, జాబ్ క్యాలెండర్లో చూపించండి, నిరుద్యోగులకు అందరికీ కూడా న్యాయం చేయండి. అంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.